నమస్తే అండి, నా పేరు సుజాత. రైతు నేస్తమా ఛానల్ వారికి స్వాగతం. మిద్దె తోట ప్రారంభించినాం. కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు అన్ని పెట్టినాం. రండి మా మిద్దె తోట చూద్దాం. కానీ ఇది లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఇది స్టార్ట్ అయింది. బయట కూరగాయలు, ఆకుకూరలు మోరీ వాటర్తో కడుగుతున్నారు. అందుకని అది చూసిన తర్వాత ఏమనిపించింది అంటే మనకు మిద్దె తోట ప్రారంభించవచ్చు కదా మా బంగ్లా మీద అనిపించి స్టార్ట్ చేసినాం. అప్పుడు ఒక మేస్త్రిని పిలిపించి ఆయన అడిగినాం, ఎలా ఇట్లా కట్టాలండి అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు రఘుత్తం రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటారు. వారి సలహా తీసుకున్నాం ఎలా కట్టాలి అన్నప్పుడు తను చెప్పిననమాట, ఇట్లా బాక్సులు కట్టాలమ్మా, ఇది ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే ఇట్లా బాక్సెస్ కట్టాలి అని చెప్పేసి అన్నాక ఒక మేస్త్రిని తీసుకొచ్చి ఇది కట్టడం జరిగింది. ఇది 4x4 బాక్స్ ఒక్కొక్కటి. ఇవి 12 బాక్స్. ఇంట్లో క్యాబేజీ, పాలకూర, టమాటో, సోర, బీర, కాకర అక్కడ ఉన్నాయి. పచ్చిమిర్చి అండి, వంకాయలు చూసారా ఎంత బాగున్నాయి. వంకాయలు చాలా బాగుంటాయి. వంకాయలు కొన్న వంకాయకి మనం పండించుకున్న వంకాయలకి చాలా తేడా ఉందండి. టేస్ట్ విషయంలో కావచ్చు, హెల్త్ పరంగా మాకు ఏమనిపిస్తుంది, మార్నింగ్ ఈవినింగ్ ఒక ½ అవర్ మేము ఇక్కడ స్పెండ్ చేస్తాం. టమాటా చూడండి, మా తోటలో టమాటాలు, బెండకాయలు నిన్ననే కోసామండి, లేకపోతే ఇంకా చాలా ఉండేవి. దొండకాయలు, కాకరకాయలు కూడా నిన్ననే కోసినాం. నేను కిచెన్ వేస్టేజ్ కంతో కంపోస్ట్ తయారు చేసి ఈ చెట్లకు వేయడం జరుగుతుంది. దొండ చెట్టు అండి, నిన్ననే కోసాను వీటిని కూడా. తులసి మొక్క టెర్రస్ గార్డెన్లో. అసలు నేను ఎందుకు పెట్టకూడదు ఇట్లా, నేను ఇంట్లోనే ఉంటాను కదా ఖాళీగా, తోట పెట్టాలి అని అనిపించింది. గత 5 నెలలు అవుతుంది నేను పెట్టేసి. ఇంతవరకు మేము ఒక్క కూరగాయలు కొనలేదు ఇప్పటి వరకు. మా 3 కుటుంబాలు సరిపోతాయి మాకు. ఆల్రెడీ గోర్చిక్కుడు, దొండ, బెండ, కాకర, సోర, బీర అన్నీ వచ్చినాయి దాదాపు. ఇప్పటి వరకు అయితే కూరగాయలు కొనలేదండి మేము. నిన్ననే కోసినాం, అయినా కూడా బెండకాయలు ఇంకా మళ్ళీ వచ్చేసినాయి. ఎంత టేస్ట్ ఉంటుందండి మన ఇంట్లో పండించుకునేవి, చాలా టేస్ట్గా అనిపిస్తాయి. అది పండిస్తే అప్పుడు అనిపిస్తాం, ఓహో ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పండించుకోవచ్చు, ఇలా తినొచ్చా అని అట్లా అనిపిస్తుంటుంది. మనం కొన్న వాటికి పండించిన వాటికి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ చాలా బాగుంటుందండి. చూడండి, పాలకూర పాడైపోయిందండి మొన్న వర్షాలకు. దీన్ని తీసేసి మళ్ళీ పెట్టాలనుకుంటున్నాం. బొప్పాసి కూడా బాగుందండి, చిన్న మొక్కే, ఇక టైం పట్టుద్దండి ఇది. ఇవి డే బై డే 1 kg వస్తాయండి వంకాయలు. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగుందో. అటు కుడివైపు 12 బాక్సులు ఉన్నాయండి, అన్నీ ఫిల్ అయిపోయినాయి. అందులో అన్ని రకాల కూరగాయలు పెట్టేసినాం. అందులో ఇటువైపు పూల మొక్కలండి, మందారాలు ఒక 7 రకాల మందారాలు ఉన్నాయండి. ఇది దవనం, ఇది మల్లె చెట్లు అండి, 2 మల్లె చెట్లు ఉంటాయి. ఇది లెమన్ గ్రాస్ అండి, గ్రీన్ టీ లాగా. ఇది ఒక లీఫ్ కనుక మన టీలో వేసుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ పరంగా చాలా మంచిదండి. దీన్ని లెమన్ గ్రాస్ అంటారండి. ఇది రన్నపాలం అండి, ఆయుర్వేద చెట్టు. ఇది కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా ఉంటే అది కొంచెం వేడి చేసి అక్కడ వేసుకుంటే కనుక నొప్పులు కూడా ఉన్నాయండి. మందాలండి, షో చెట్టు. ఇది నందివర్ధన చెట్టు అండి. మందారాలు ఒక 7 రకాలు 8 రకాలు ఉన్నాయండి. ఇటువైపు చూస్తుంటే ఇటు బీర, సోర ఉందండి. సోరకాయ ఆల్రెడీ పైన ఒకటి ఉంది. క్యాబేజ్ వస్తుంది ఇప్పుడిప్పుడే. గోర్చిక్కుడు ఉందండి. డ్రాగన్ ఫ్రూట్ ఉందండి అక్కడ. కాకర అండి, నిన్నే కోసినాం ఇవి కాకర. ఇది బీర అండి, ఇది మునగ చెట్టు. ఇది నిమ్మకాయ, కాయలేదు కానీ ఇది నిమ్మ చెట్టు. ఇది అంజీర్ అండి, ఇప్పుడిప్పుడే ఇక ఎదుగుతుంది అంజీర్ చెట్టు. అది మల్లె అండి, 2 రకాల మల్లెలు, 2 రకాలండి ఇవి. బంతి అండి, ఇంకా రాలేదు మిగతాయి, ఇది ఒకటే వచ్చింది. బాగుంది చూడండి బంతి. చూడండి ఇంకా మందారాలు పూసినాయి. గులాబీలు రాలేదండి ఇంకా. చూడండి ఇక బీరా ఉంది అండి పైన.
బీరాసోర పైన ఉన్నాయి కాయలు. కానీ పెట్టుకోవచ్చండి, లేడీస్ జాబ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళం ఇలా చేసుకుంటే ఆరోగ్యపరంగా కానీ దేనికైనా కూడా బాగుంటుందండి. పండించుకొని తింటే ఇలా మస్తు ఆనందం ఉంటుందండి. చేసుకోవచ్చండి, చిన్న ప్లేస్ అయినా కూడా చిన్నగానైనా కూడా చేసుకోవచ్చండి. బాక్సెస్ కట్టకుండా కూడా ఇప్పుడు కుండీలో కూడా పండిస్తున్నారండి. చాలా ఈజీ అంటే చూస్తే ఇదేమో ఎంత అవుతుందో ఏంటో అని అనిపిస్తే కానీ చేస్తే తెలుస్తుందండి. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుందండి, చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదండి ఇది చెట్లంటే. ఆ తోటకూర ఎప్పుడైతే మోరీలాగా అడిగినరో అది నేను యూట్యూబ్లో చూశానండి. చూసిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు, ఏమని అది ఎందుకు కొనుక్కోవాలి, అటువంటి మోరీలా కడిగిన వాటర్ తోటి అవి తింటే మనకు ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి ఇది కట్టుకోవాలి, ఇంట్లో పండించుకోవాలి అని చెప్పేసి అనుకున్నానండి. మా ఫాదర్ కూడా గత 15 years నుంచి తను మా విలేజ్ కర్నూలు అండి, అక్కడ తను పండిస్తుంటారు. అప్పుడు అనిపించింది నాకు ఇట్లా పండించుకోవచ్చు కదా, మన కూరగాయలు మనం తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించిందండి. అప్పుడు స్టార్ట్ చేసామండి. నేను ఇంకా డెవలప్ కావాలి, డెవలప్ చేస్తాను. మజ్జిగ చేసినవి వాటరు నేను ఒక 3-4 days వాటిని స్టోర్ చేసి ఏం చేస్తాను కదంటే వీటికి స్ప్రే చేస్తుంటాం. వేప నూనె ఉంటుంది, దాన్ని కూడా స్ప్రే చేస్తుంటుంది. వీటికి పురుగు వస్తుంది అనమాట. అప్పుడప్పుడు వాటిని స్ప్రే చేస్తే సరిపోతే. ఇంట్లోదే కదండి మజ్జిగ, 3 days దాన్ని పెట్టేసి స్టోర్ చేసేస్తే దాన్ని స్ప్రే చేస్తే సరిపోద్దండి. అల్లం kg, బెల్లం kg అండి. వాటిని ఒక 3 days స్టోర్ చేసిన తర్వాత దాన్ని వడగట్టి స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఎలాంటి ఎరువులు లేకుండా మనం అన్నీ ఇంట్లో ఏనండి, ఇవన్నీ ఇంట్లోనే తయారైతే అవన్నీ మనం యూట్యూబ్ చూస్తే కూడా అంత తెలిసిపోతుంటుంది ఈజీగా. అందులో ఎట్లా చేయాలి, ఏ పురుగు వస్తే ఏది స్ప్రే చేయాలి, ఏది స్ప్రే చేస్తే మనకు తొందరగా కంట్రోల్ అవుతుందని తెలుస్తుందండి. అట్లా చేసుకుంటే బెటర్ అని అనుకున్నాయి. చూసారు కదండి, ఇది మా మిద్దె తోట. మీరు కూడా ఇలా పెట్టుకోండి, భయపడాల్సిన అవసరం లేదండి. పెడుతుంటే ఆనందం వేస్తుందండి. మీరు మీ ఆరోగ్యం, మీ పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే కనుక మనం మిద్దె తోట స్టార్ట్ చేయాలండి. నమస్తే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.